నేనేమన్నా పోటీ నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే లెమన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నట్టు. లెమన్ ఛాలెంజ్ ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన లెమన్ ఉంటుంది కదా, లెమన్ అయితే తినాలి. తిన్న తర్వాత ఏమైనా రియాక్షన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రంగు అయితే ముఖానికి అయితే పడుతుంది. దానికోసం అని చెప్పేసి మేమైతే 3 రౌండ్స్ అయితే పెట్టినాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1 లెమన్ తినాలి, సెకండ్ రౌండ్ వచ్చేసి 2, థర్డ్ రౌండ్ వచ్చేసి 3. ఓకేనా అర్థమైందిగా? ఈ 3 రౌండ్లలో మనం అయితే ఎవరైతే రియాక్షన్ ఇచ్చారనుకో ఖచ్చితంగా వాళ్ళకైతే రంగు అయితే పడుతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అని చెప్పి అయితే మేము అయితే అనుకున్నాం. అరే కాంత ఫస్ట్ నువ్వే ఫస్ట్ నేనే ఫస్ట్. ఓకే, అవి ఒకటి గుర్తుపెట్టుకో. ఒకవేళ నేను తిని రియాక్షన్ గింత ఇచ్చినా కానీ చెప్పు అని చెప్పు, సరేనా? పక్క చెప్పు. ఓకే ఓకే ఓకే. తింటున్నాయా? ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఒకటే కదా? ఒకటే. తిను మంచిగా నమ్మలాలే. ఏ రియాక్షన్ లేదు జర్రా వస్తుంది. ఓకేనా? ఓకేనా? తిన్నా ఎట్లా రియాక్షన్ ఇది చేయలేగా? నిమ్మకాయ ఇప్పుడు నువ్వు ఫస్ట్ నేనే. మనకు పడుతున్నట్టుంది రంగు రంగు రంగుల సిందేరా. ఓకే, ఏ రియాక్షన్ ఇయ్యలే. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టెస్ట్ పాస్. ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ రౌండ్ అయితే ఇద్దరం ఓకే అయిపోయినాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేసి 2 ఓకేనారా? 2 తినాలి. రెండొకసారి అమ్మా. సరే, ఇప్పుడన్నా రంగు పడుతుంది చూద్దాం. అయిపోయింది అయిపోయింది. పడ్డది పడ్డది పడ్డది. రంగు పడిపోయింది. గట్లనేరా? అంతే ఉంటుంది కదా. మనం బ్లూ కలర్ తీసుకున్నాం. తీసుకోవచ్చు. రెడీ? మెల్లగొట్టు. 1 2 3. మంచిగా ఉండగా. సరే ఓకే, సెకండ్ రౌండ్ వచ్చేసి మనకైతే పడ్డది రంగు. సరే నువ్వురా. నేనే రెండే తీసుకుంటుంది. పెద్ద చిన్న కాదు, డైరెక్ట్ తీసుకో. అమ్మ వీడు గోల్చుకొని తీసుకుంటాడు. ఏం రియాక్షన్ రాలే. సెకండ్ విన్ అయినా. సెకండ్ రౌండ్ వచ్చేసి అయితే నేనే తోడిపోయినా. మావాడైతే గెలిచిండు. మావాడైతే అసలు నిమ్మకాయలు ఎట్లా తింటున్నావురా? నేను ఇట్లా తినడుతాను. అదైపోయింది. ఏమో నాకు కూడా తెలియదు. ఇక నేను అసలు తినలేదు నిమ్మకాయలు. నాకు కూడా ఎక్స్ప్రెషన్ వస్తుంది కావచ్చు అనుకుని రాలే. మంచిగా అయిపోయింది. వానికైతే రాలే కదా. ఎప్పటివాళ్ళు నార్మల్గా తిన్నాడు, సప్లై ఉన్నాడు. అంతే కదా మరి. సరే అయితే ఓకే, ఇప్పుడైతే మనం అయితే థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, మళ్ళీ నేనే గెలుతా కావచ్చు. అక్కడికి వెళ్తాను నేను ఏడు ఓడిపోతా అని చెప్పి. ఇప్పుడైతే మనం అయితే థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 3 నిమ్మకాయలు తినాలి ఇప్పుడు ఒకటేసారి. అదే ఒక్కసారి 3 కదా. తినే ఏం భయం అవుతుందిరా. మళ్ళీ మళ్ళీ పడుతుంది కదా. పడరే. అబ్బా, రెడీ 3. కన్నా ఫేస్ కనిపిస్తుంది అంటావా? తిన్న కనబడుతుంది అక్కడ. అది చెప్పు. కనిపిస్తుందా?
కనిపిస్తుంది నువ్వు కళ్ళు మూస్తావు కదా. దెబ్బ తింటా. సో గాయస్ ఇప్పుడైతే 3 అయితే తింటున్నా. తిను తొందరగా. భయం అవుతుంది, నీ మగ కూడా భయపడుతుంటారా. తినేసి తొందరగా ఎక్స్ప్రెషన్ ఇస్తే మళ్ళీ ముఖాన్ని కొట్టేస్తా. ఫస్ట్ వాడుంటా అయిపో, నాకు అదే భయం అవుతుంది. తింటున్నా. తిను తొందరగా తినేసి ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను కలర్ కొట్టేస్తా. ఇది కూడా నీకు కూడా చూస్తాం. సరే 2 తప్పించుకున్నాం, 3 చూడదయ్యా. ఈ రౌండ్ కూడా నేనే గెలుస్తా. సరే అయితే ఓకే సరే చూద్దామా. తిను ఫస్ట్ అయితే తింటున్నా. రెడీ 1 2 3. ఎక్కడో కొడుతుంది సీనా. అయిపోయింది, కన్ను మూస్తాడు. అయిపోయింది మళ్ళా పెట్టాలా? అబ్బా అబ్బా ఇంత తింటున్నారా. ఘోరం రాని కాదు. దా తొందరరా, రంగు పడాలి ముఖానికి. మళ్ళా నారా కళ్ళు మూసుకుంటుంది. 1 2 3 మూసుకుంటాడు. మూసుకున్న తర్వాత కొట్టు. మళ్ళీ ఫెయిల్. కొట్టేస్తాం. కొట్టుడు అది కానీ ఇట్లా రాద్దాం మంచిగా, ముఖం నిండా రాద్దాం. కళ్ళు మూసుకో ముందుగా. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో ముఖము. అవతార్ సినిమాలు ఎక్కువ ఉన్నారు కదా, అవతార్లు ఉంటారు చూడు వాళ్ళ ముఖాలు. అవతార్ 2 అవతార్ 4 కావచ్చు. నా మీద పడేది. లాస్ట్ రౌండ్ నా టైం వచ్చింది. ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఆపుకుందాం. 3 తినరా. నీకు ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా వస్తుంది. నీకు నీ సంగతి చెప్తా. ఓకే చూద్దాం. రెడీ? పక్క. సరే క్లోజ్ అవి క్లోజ్. అయిపోయింది. దా ఇంకెంతసేపు దా, తొందర. అనవసరంగా బిల్డప్ ఇచ్చినట్టున్నా. కాంతిగా ఆగిరా. తిలకం ఇస్తా నీకు, వీర తిలకం. ఇది 3 సూట్లు. హోటల్ తయారు చేసినట్టు చేస్తుండు, పొట్టు పెడుతుండు. ఓకే రెడీ. నేనేమన్నా పొట్టేలు కాకుండా కానీ నీకు నాకు 2 సార్లు కొట్టినవరా నువ్వు. నీకు ఒకసారి కూడా గట్టిగా పడద్దా? అందుకని ఏదో అమ్మవారికి బలి ఇచ్చినట్టు పెడుతుండు బొట్టు. అమ్మవారికి బలి. మళ్ళీ ఇదేంది? నాకు 2 సార్లు కొట్టినావు, నీకు ఒక్కసారి గట్టిగా కొడతారా? అంతే, టెన్షన్ ఎందుకురా. లాస్ట్ మళ్ళా దొరుకుతుంది. ఓకే గాయ్స్, ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఉండాలి వచ్చేటప్పుడు. అరే నువ్వు ఇచ్చినావు కదా లాస్ట్లా. ఓకే దా ఇట్రా. అయ్యో మెల్లగొట్టు. మెల్లనే కొట్టి పూతరా. ఇప్పుడు వచ్చేసి మెల్లనే ఇప్పుడు వచ్చేసి అయితే మా కాంతగానే అయితే పూతున్నా. కొట్ట నిజంగా పూతా, సేమ్ నా లెక్కన పూతా. ఓకేనా? ఓకే కళ్ళు మూసుకున్నా. సూపర్, ఎక్సలెంట్. క్లోజ్. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి. క్లోజ్. చూసుకోవచ్చు మన ఛాలెంజ్ అయితే ఎలా ఉందో. మీకైతే నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వేరే కొత్త ఛాలెంజెస్ అయితే చేసి మేము ముందుకైతే వస్తాం. ఎలా ఉంది కదా ఛాలెంజ్? మస్తు ఉంది, సూపర్ ఉంది. కాకపోతే లాస్ట్లో నేనే ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు అనుకున్నా, కాకపోతే దానిలో ఒక ఇత్తున్నది, ఆ ఇత్తు వల్ల ఇచ్చేసిన. వాడు ఇవ్వకపోతే నాకే పడేటి, వాడే గెలుస్తాడు. వాని కలర్ ఏం పడేది కాదు, నాకే 2 పడ్డాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇవ్వనుకుంటారా, భయపడా లోపల. కానీ నువ్వు ఇచ్చినావు. నేను కూడా లాస్ట్ దాకా ఇవ్వద్దు అని అనుకున్నా, కానీ అందులో ఇత్తులు ఉన్నాయి. ఆ ఇత్తుల వల్ల పోయింది. చూసిరా గైస్, ఇలాంటివి ఇంకా కొత్త ఛాలెంజెస్ చేద్దాం. అరే నెక్స్ట్ మనం కాకరకాయతో చేద్దాం మన. చేద్దాం రైట్, పక్క చేద్దాం. దానికి కూడా చేదే కదా, చేదే ఎక్స్ప్రెషన్ వస్తాయిగా, వస్తుంది. ఓకే, ఈ ఛాలెంజ్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చి మన కాకరకాయతో అయితే చేస్తా. ఒకవేళ వీడియో వస్తే కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. మళ్ళీ ఇలాంటి కొత్త కంటెంట్ కోసం అయితే మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి అయితే చూస్తాం. ఓకే గాయ్స్, ఇంతటితో ఉంటున్నాం. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.